జనవరి 1 నుండి హోండా కార్ల ధరలు పెరగనున్నాయి. వెంటనే మీకు ఇష్టమైన హోండా కార్ని బుక్ చేసుకుని 1,00,000 వరకు ఆదా పొందండి. ఇంతకీ కాకినాడలో ఆయన మీద చేసినటువంటి విమర్శలు, సవాళ్ళు, ఈ ప్రతి సవాళ్ళలో ముద్రగడ గారిని మీరు ఉపయోగించారని, ముద్రగడ గారు వదిలేసినటువంటి లేఖాస్త్రాలు అనేటువంటి మీకే బూమరాంగ్ అని అనేటువంటిది అనిపిస్తుంది. ఎంతవరకు దాని మీద ఏంటి అసలు? అంటే ముద్రగడ సార్, నేను ఒక ప్రభు గారు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, ఆ ప్రేక్షకులను కూడా ఒకటి అడుగుతాను. ముద్రగడ ఒకరి చేతిలో ప్రయోగించేటటువంటి బాణంలాగా ఉంటాడా సార్ ముద్రగడ పద్మనాభం గారు? ఒక ఉద్యమ నాయకుడు ఆయన. వాట్ ఈస్ హిస్టరీ? అవునవును, ఒక ఉద్యమ నాయకుడు ఆయన. నో డౌట్ అబౌట్ దట్. మేము ప్రయోగించేటటువంటి మిసైల్ లాగాను, మేము ప్రయోగిస్తే ప్రయోగపడేటటువంటి బాంబు లాగాను, మేము ప్రయోగిస్తే మేము వదిలే బాణం లాగాను ముద్రగడ పద్మనాభం గారు ఉంటారని అనుకోవటం ఎంత పొరపాటు. అతనికి ఒక రాజకీయ చరిత్ర ఉంది, పట్టుదల ఉంది, ఎవరినైనా ఎదిరించగల దమ్ము ఉంది, ధైర్యం ఉంది. దానివల్ల ఆయన చాలా నష్టపోయాడని కూడా మీరు గమనించాలి. చంద్రబాబు మీద తిరుగుబాటు చేసి కాపుల కోసం మాట్లాడినప్పుడు ఆయన ఎన్ని చిత్రహింసలకు గురి చేశారో మీకు అందరూ గుర్తుంది. అవును, ఆయన మేము ప్రయోగిస్తున్నాండి సార్. నువ్వు అసలు నేను కాపు ఉద్యమంలో నేను మాట కాపు ఉద్యమం కాదని తీసేని కాపు కాదు, ఒక అన్యాయంగా ఒక కులాన్ని ద్రోహం చేస్తున్నాడని ముద్రగడ పద్మనాభం ఉద్యమం చేస్తుంటే ఇంత సామాజిక అవగాహన కలిగినటువంటి కొనదల పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నాడు చెప్పండి నాకు. ఎక్కడ వేర్ హీజ్ దెన్? రాష్ట్రంలో ఇలా జరుగుతుంటే వేర్ హీజ్ దెన్? రాష్ట్రంలో ఒక కుటుంబాన్ని చిత్రహింసకు గురి చేస్తుంటే వేర్ హీజ్? అప్పటికి జనసేన ఫుల్ ఫామ్ అవ్వలేదు కదా. కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు, మీరు చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు కూడా అభిమానం కూడా తీసుకుంటే కాదండి, చంద్రబాబును సపోర్ట్ చేసి జనసేన పెట్టి ఓట్లు వేయమని చెప్పిన పెద్ద మనిషి కదండి. మీరు కాస్త నిష్పక్షపాతంగా ఉండండి సార్. అప్పుడు ఎక్కడ ఉన్నాడంటే ఆయన ఫుల్ ఫామ్ పెట్టలేదంటే ఎట్టకు పెట్టాడు కదండి. పెట్టాడులే కానీ నేను చెప్తుంది అది కాదండి. ఈ రాజకీయం అనేటువంటి రాజకీయాలకు సంబంధం లేకుండా ఇంట్లో కూర్చున్న చిరంజీవి గారు వచ్చాడండి. ఇంట్లో కూర్చొని చిరంజీవి గారు వచ్చాడు. రాజకీయాలు పక్కన పెట్టేసి ఉన్న మన దాసనారాయణరావు గారు వచ్చారు. దాసనారాయణరావు గారి ఇంట్లోనే మీటింగ్ కూడా జరిగింది. నువ్వెందుకు రాలేదు అంటాను. రాజకీయ స్పృహ ఉన్నాడు ఎందుకు రాలేదు? సమాజం పట్ల అవగాహన ఎందుకు రాలేదు? నీ కులాన్ని నువ్వు గౌరవిస్తా అని చెప్పుకోండి, ఎందుకు రాలేదు? చల్ చెప్పకుండా తప్పుకుపోతావా? ఇవాళ నీకు అవసరం వచ్చిందని చెప్పేసి ఊనే వాళ్ళని వీళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడితే కుదిరిద్దా సార్ నాకు రాజకీయాల్లో? సో నేను అనేది అంటే ముద్రగడ పద్మనాభం గారికి వెళ్తే జనం సినిమా ఎక్కలాగా రాకపోవచ్చు కానీ ఈ హ్యాజ్ ఎ క్యారెక్టర్. ఆయనకు ఒక క్యారెక్టర్ ఉంది. కాంప్రమైజింగ్ నేచర్ లేదు, అమ్ముడు పోయే నేచర్ లేదు. ఒకడు ప్రయోగిస్తే ప్రయోగపడేటటువంటి వ్యక్తి కాదు, వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఆయన అంటే నాకు రాజకీయంగా చాలా విభేదాలు ఉండొచ్చు. ఐ హ్యావ్ ఎ రెస్పెక్ట్ ఆన్ హిమ్. సో ముద్రగడని అనేటటువంటి నైతిక హక్కు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు లేదు, భవిష్యత్తు లేదు. ఇంత తపస్సు చేసినా కూడా రాదు. కానీ ఏదైనప్పటికీ ముద్రగడ గారి లేఖ తర్వాత వచ్చినటువంటి ఇది పవన్ కళ్యాణ్కి ఎక్కువగా సానుభూతి పరంగా మారింది అనేటువంటి దాన్ని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? అది ఎవడు కొలుస్తాడు? కొలబద్ద ఎవడుకున్నాయి? మా ఎక్కువ వచ్చింది, మా ఎక్కువ కొలబద్ద లేకుండా ఎన్నికలే కొలబద్ద. ఎన్నికలే కదా సార్ కొలబద్ద. వచ్చిన జనం కొలబద్ద అయితే అబ్బో ఈ పాటికి అతను చాలా సీట్లు రావాలి. ఎక్కడికి వెళ్తే జనం రాలేదు ఆయనకి? అంతకుముందు ఎన్నికలకు ముందు రాలే జనం. మంగళగిరిలో పెడితే జనం ఎంత బ్రహ్మాండంగా వచ్చారు. సో మీరు ప్రభు గారు నేను చెప్పింది కాదు, సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. నన్ను చూడటానికి జనం వస్తున్నారు, ఓట్లు వేయట్లేదని ఆయన చెప్పాడు. హీ కమిటెడ్ హిమ్సెల్ఫ్. ఈ పరస్పర నిందారోపణ పర్వంలో తిట్ల పర్వం అనేటువంటి దాంట్లో మీరు తక్కువ కాదు, ఆయన తక్కువ కాదు అని కొంచెం సమానం చేయమాకండి. మీకు దండం పెడతా. మేమేమని చెప్పు తీసుకొడతామని లేదు, ఎవరిని లేదు. కాకపోతే అతను మ్యారేజ్ గురించో లేకపోతే ఇంకో దగ్గర ప్రస్తావన చేశాను తప్ప చెప్పులు తీసుకొడతాము, చొక్కాలు దించుతాము, దవళ్ళ పగల కొడతాము, ఏదేదేదో బాగా లాంగ్వేజ్ వాడాడు. డోంట్ కంపేర్. నేను అనేది మీరు రెండింటిని కలిపి కొట్టేసేయమాకండి. నేను ఐ డోంట్ యాక్సెప్ట్ దాట్. ప్రముఖ కవి అతను బోర్డర్ లైన్ దాటి విచ్చలవిడిగా మాట్లాడుతున్నాడు. రాజకీయాలకు పనికిరానటువంటి ఒక పర్సనాలిటీ పవన్ కళ్యాణ్. సినిమాలు కూడా సక్సెస్ కావు, రాసుకోండి. సరే, పవన్ కళ్యాణ్ సంగతి వదిలేసేయండి, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వదిలేండి, వైఎస్ఆర్సీపీ బీజేపీ నలుగురిని తీసుకున్నా సరే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిభాష అనేటువంటిది చాలా దారుణంగా తయారైంది. మొత్తం దాన్ని ఫుల్ ప్లెజ్ గా యాక్సెప్ట్ చేస్తారు అంతవరకు. దాంట్లో అందరూ భాగస్వాములు, ఏ ఒక్కళ్ళు తప్పు పడతారు. నేను ప్రభు గారు నేను మీరు ఈ చెబుతున్నటువంటి సందర్భాన్ని నేను ఎలా అర్థం చేసుకున్నానంటే, పవన్ కళ్యాణ్ అనే ఒక రాజకీయ నాయకుడు వాడిన భాషని మీరు పల్చం చేయడం కోసం ఇదంతా కొడుతున్నారు.
అదేంటి Not at నాకేం all. అవసరం అండి No, no. నాకేం అవసరం? నాకు అట్లా అర్థమవుతుంది. నేను నాకు అట్లా అర్థమవుతుందని చెప్తాను. నాకు అర్థమైన విషయం అది. ఒకటే చెప్తున్నాను. కాదు నేను చెప్పేదండి. మొత్తం అందరూ ఇదే భాష మాట్లాడుతున్నారు మాట్లాడమాకండి. అతను బోర్డర్ లైన్ దాటాడు. అతను చెప్పు తీసి ఎవడన్నా చెప్పు తీసి పట్టుకున్నాడు ఇంతవరకు ముఖ్యమంత్రి స్థాయిలో ఎవరు చెప్పు తీసి కాలు చెప్పు తీసి పట్టుకున్నాడా? మీరు చూపించారుగా, మీ ఒక చెప్పు చూపిస్తాం, మీరు 2 చెప్పులు చూపిస్తాం, 2 చూపించారుగా మీరు. దట్ ఈస్ రియాక్షన్. మీరు తగ్గలేదుగా. దట్ ఈస్ రియాక్షన్. ఆయన యాక్షన్ మీ రియాక్షన్. అదే దట్ ఈస్ రియాక్షన్ అన్న. అది రియాక్షన్. అది మా జగన్మోహన్ రెడ్డి గారు చూపించలేదుగా. అది రియాక్షన్, నాని రియాక్షన్. అది యాక్షన్ కి రియాక్షన్ అంటే అది అతని రియాక్షన్ కాదు. విచక్షణ జ్ఞానాన్ని ఆవేశం వచ్చినప్పుడు కోల్పోయేటటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో మొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్. రాసుకోండి, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు. ఒకటి మైకు పట్టుకొని ఊగిపోతాడు, చెప్పులు తీస్తాడు, చొక్కాలు ఊడదీస్తాడు, ఏదైనా చేస్తాడు, రాజకీయాలకు పనికిరాడు. ఇవాళ కాదు 100 రోజులైనా పనికిరాడు. ఇది నేను చెబుతున్న సత్యం. మీరు ఇవాళ కాకపోతే నాకు 65 ఏళ్ళు, ఇంకొక 10 ఏళ్ళు బతుకుతారని నమ్మకం ఉంది. 10 ఏళ్ళ తర్వాత కూడా చూడండి ఇంతే. ఎన్టీ రామారావు గారు హీరో అయితే ఇతను కెమిడియన్ అని చెప్పి మీరు వ్యాఖ్యానించారు నిన్న మొన్న. ఎస్, ఎగ్జాక్ట్లీ. రాజకీయాల్లో ఎగ్జాక్ట్లీ. ఇది ఈజ్ ఎ రియల్ జీవితంలో ఈజ్ ఎ పొలిటికల్ కెమిడియన్. ఎన్టీ రామారావు ఈజ్ ఎ హీరో. ఎందుకంటే అతను వచ్చాడు, ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోయాడు. అతను వచ్చాడు, చంద్రబాబుని గెలిపించాడు అనుకోండి. వచ్చాడు, మళ్ళా ఒకటి గెలిచాడు, అది కూడా నిలుపుకోలేదు. ఇవాళ వస్తున్నాడు, మాట లేదు, పొంతన లేదు. ఈ పూట ఒకటి చెప్తాడు, రేపు ఒకటి చెప్తాడు, సింగిల్గా నిలబడతానంటాడు, నేను ముఖ్యమంత్రి అంటాడు, నేను ముఖ్యమంత్రిని ఎట్టా అవుతానంటాడు. వాట్ ఈస్ దిస్? ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ కాని రోజున ఆ కుటుంబానికి నడిచారు. అవును. రాజశేఖర రెడ్డి అండి, రాజశేఖర రెడ్డి గారు డిసిడెంట్ గా ఉన్నప్పుడు నేను ఆయన నడిచాను కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ముఖ్యమంత్రులు వెంటబడి వాళ్ళకి భజన చేయాలని అనుకోలేదు నేను. చెన్నారెడ్డికి వ్యతిరేకం, జనార్దన్ రెడ్డికి వ్యతిరేకం, విజయభాస్కర్ రెడ్డికి వ్యతిరేకం. నా మనసు రాజశేఖర రెడ్డి దగ్గర ఉంది. రాజశేఖర రెడ్డి దగ్గర ఏమీ లేదు, బూడిద. అపోజిషన్ డిసిడెంట్ యాక్టివిటీ రన్ చేస్తున్న వ్యక్తి రాజశేఖర రెడ్డి, ఎంపీ ఓన్లీ. రోజు వెళ్ళి ఆయన దగ్గర కూర్చునేవాళ్ళం, ఆనందంగా ఆయన చూసి ఆనందంగా ఉండేది. ఆయన చూపించే ప్రేమ కానీ ఆయన మాట్లాడే మాట ఉండేది కాదంట కదండి. కార్యకర్తలకి తినిపించడానికి కూడా 5 రూపాయల వడ్డీలకు డబ్బులు తీసుకొచ్చి తినిపించినటువంటి రోజులు ఉన్నాయంట. ఉన్నాయి. అంటే అప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన బాగా దెబ్బ కొట్టాడు, మైనింగ్ బెరైట్స్ లో బాగా దెబ్బ కొట్టిన తర్వాత వసుధా రాజశేఖర రెడ్డి చాలా డబ్బులు ఉన్నవాడు, దాని అనుమానం ఉంది. రాజారెడ్డి బెరైట్స్ గనులు ఏదో సంథింగ్ ఐ డోంట్ నో, బట్ ఈ ఎర్న్ ఎ లాట్ ఆఫ్ మనీ. ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి రాజశేఖర గారు చిన్నప్పుడే రాజారెడ్డి ఇన్కమ్ ట్యాక్స్ కట్టినటువంటి సందర్భాలు. సో వాళ్ళు లావిష్గా పెరిగినటువంటి వ్యక్తులు. ఒక దశ వచ్చిన తర్వాత పొలిటికల్గా భాస్కర్ రెడ్డి గారికి ఆయనకి పడక ఆయన్ని బెరైట్స్ గిరైట్స్ అన్ని ఇచ్చేసి గందరగోళం చేసింది. కొద్దిగా దెబ్బతిన్నమాట నిజమే, కానీ మరీ భోజనానికి గిజనానికి లేవనేది ఒట్టి మాట అట్లా చెప్తుంటారు తప్ప. రాజశేఖర రెడ్డి ఆ రోజుల్లో కర్ణాటక వెళ్ళి డొనేషన్ కట్టి చదివాడు సార్ ఎంబీబీఎస్. రాజారెడ్డి గారు తీసుకెళ్లి కర్ణాటక అంటే నాకు తెలియదు అది, బట్ చూపిస్తా. సార్, ఒక దివంగత నేత గురించి మనం మాట్లాడటం ఒక చెడుగా మాట్లాడటం కదా, కానీ ఈ మధ్య ఒక తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి ఒక ఫోటో చూపిస్తూ ఒక ప్రముఖ నటి జయచిత్ర అనేటువంటి ఒక ప్రముఖ నటిని ఆయన చాలా చేశారని చెప్పేసి, సార్ నేనేమంటాను, ఆయన చనిపోతే నువ్వు వచ్చావంటే చంపేస్తామని చెప్పేసి జగన్ బెదిరించారని చెప్పి ఒక వీడియో ఒకటి వైరల్ అవుతూ వచ్చింది. అవన్నీ సార్ ఇలాంటి చాలా అవుతాయి. మనం ఇంత పవిత్రమైనటువంటి డిస్కషన్స్లో అవి మాట్లాడడం నాకు ఇష్టం లేదు, విచ్ ఈస్ ఫాల్స్. అంటే ఒక వివరణ మాత్రం అడుగుతున్నాను. నేనేంటంటే ఎవ్రీబడి నోస్ రాజశేఖర రెడ్డి క్యారెక్టర్. ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి జీవితం గురించి ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఆయన కనీసం రూమర్స్ కూడా లేవే, కనీసం రూమర్స్ కూడా లేవు. చచ్చిపోయిన తర్వాత ఏదో ఫోటో పెట్టేసి సార్, ఇప్పుడు ఈ వాట్సాప్లు వచ్చేసిన తర్వాత, ఈ రకరకాల ఛానల్స్ వచ్చేసిన తర్వాత ఏదైనా వార్తగా వేయొచ్చు. శత్రువు బాగుందిరా ఇది నమ్మి ప్రచారం చేసి డ్యామేజ్ చేయొచ్చు తప్ప రాజశేఖర రెడ్డి గారి జీవితం మీద ఇంత మచ్చ కూడా వేయడానికి అవకాశం లేనటువంటి జీవితాన్ని గడిపి మరణించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఈ విషయం మీద చిన్న క్లారిఫికేషన్ గురించి, నేను ఇలాంటిది మామూలు ఇది కాదు, చనిపోయినటువంటి ఒక వ్యక్తి, బతికినటువంటి ఒక యాక్ట్రెస్, సీనియర్ యాక్ట్రెస్, ఇది ఎంతవరకు నిజమని చెప్పి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తికి ఫోటో వీడియో పంపించి, ఏంటి సార్ ఇలాంటి రుమార్ ఒకటి స్ప్రెడ్ అవుతుంది రాజశేఖర రెడ్డి గారి మీద, జయచిత్ర గారి మీద అని అడిగితే ఆయన ఒక్క క్షణం ఆలోచించి, ఎప్పుడు వినలేదు ప్రభు,
అంటే కాదు కొంతవరకు ఇండస్ట్రీలో తెలిసిపోతుంది కదా, బయట అనుకుంటారు కదా, అలాంటిది ఏమీ లేదయ్యా అని చెప్పి ఒక ప్రముఖ వ్యక్తి మురళీమోహన్ గారు, పేరు దాచాల్సిన అవసరం లేదు, మురళీమోహన్ గారు చెప్పారు. మేము ఇప్పుడు ఆ రోజుల్లో కూడా ఇప్పుడు వినలేదు ఇదేదో వస్తున్నటువంటి పుకారని అన్నారు. ఒక క్లారిఫికేషన్ తీసుకుందాం చెప్పేసి చెప్పాను. ఏదో దాన్ని కదా వ్యూవర్షిప్ కోసం తాపత్రయపడటం, లేకపోతే కక్షతో పెట్టడం మాట్లాడే మాటలు కానీ ఇష్యూస్ కాదు.